ఈ నెల 29వ తేదీన నంద్యాల పట్టణంలో ప్రథమ నందీశ్వర స్వామి దేవస్థానం నందు దేవాలయ స్వయం ప్రతిపత్తి ముసాయిదా బిల్లుపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు జిల్లా విహెచ్పి కార్యదర్శి కిషోర్ కుమార్ తెలిపారు. నంద్యాల పట్టణంలోని ప్రథమ నంది దేవస్థానం నందు ఈ నెల 29వ తేదీ ఆదివారం ఉదయం 9:30 దేవాలయ స్వయం ప్రతిపత్తి కోసం తయారైన ముసాయిదా బిల్లుపై జిల్లా విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా విశ్వ హిందూ పరిషత్ నాయకులు మాట్లాడుతూ జిల్లాలోని అన్ని దేవాలయాల నిర్వాహకులు, న్యాయవాదులు, వంశ పారంపర్య ధర్మకర్తలు, పూజ్య స్వామీజీలు, పంచాంగకర్తలు, వాస్తు ఆగమ పండితులు, అర్చకులు, పురోహితులు, మాజీ ట్రస్ట్ బోర్డు మెంబర్లు తదితర మేధావులు అందరూ ఈ సదస్సుకు హాజరు కావాలని కోరారు. ముసాయిదా బిల్లును క్షుణ్ణంగా అర్థం చేసుకుని ఆ విషయాలను గ్రామ స్థాయికి తీసుకెళ్లి ఒక ఉద్యమ రూపంను తీసుకొచ్చి ప్రభుత్వ కబంధ హస్తాల నుంచి దేవాలయాలను విముక్తం చేసే కార్యక్రమంలో అందరూ భాగస్వాములు కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో విశ్వ హిందూ పరిషత్ జిల్లా కార్యదర్శి కిషోర్ కుమార్, నగర అధ్యక్షురాలు సుహాసిన్ రెడ్డి, జిల్లా అర్చక ప్రముఖ్ సుధీంద్రాచార్యులు, బజరంగ్ దళ్ కార్యకర్తలు శివ, మురళి తదితరులు పాల్గొన్నారు. దేశానికి స్వతంత్రం వచ్చి 78 సంవత్సరాలైనా హిందువులు మాత్రం తమ దేవాలయాలు తాము నిర్వహించుకునే స్వతంత్రత నేటికి రాని పరిస్థితి ఈరోజు సగటు హిందూ బాధపడుతున్న విషయం. రాజ్యాంగంలోని 12, 25, 26 ఆర్టికల్ ప్రకారం ఇది పూర్తిగా రాజ్యాంగ ఉల్లంఘన అని మనం చెప్పవలసి ఉంటుంది. దీన్ని గమనించినటువంటి విశ్వ హిందూ పరిషత్తు హిందూ సమాజంలో ఒక చైతన్యం తీసుకురావాలి దేవాలయాల పట్ల అని ఆలోచన చేసినప్పుడు హైందవ శంకారావం పేరుతో ఒక భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయడం జరిగింది. ఆ సభ పూర్తయిన తర్వాత అక్కడికి వచ్చినటువంటి అశేష జనవాహినితో పూజ్య స్వామీజీలు ఒక ప్రతిజ్ఞ చేయించారు. అదేంటంటే, మా దేవాలయాలని మేమే నిర్వహణ చేసుకుంటాం అని మానసికంగా హిందూ సమాజాన్ని సన్నద్ధత చేసినట్టు పరిస్థితి. ఇందుకు అనుగుణంగా హిందూ సమాజం దేవాలయాలు నిర్వహించుకోవడానికి ఈరోజు సిద్ధంగా ఉంది. మరి దేవాదాయ శాఖకు బదులుగా ఒక వ్యవస్థని కూడా విశ్వ హిందూ పరిషత్ ఏర్పాటు చేయడం జరిగింది, ఆలోచించడం జరిగింది. దాన్నే రాజ్య ధార్మిక పరిషత్గా మనం ఈరోజు దాన్ని పిలవబోతున్నాం. ఈ రాజ్య ధార్మిక పరిషత్ ఆంధ్రప్రదేశ్లో దిగ్విజయంగా తన యొక్క కార్యకలాపాలు చేయబోతా ఉంది. ఈ దేవాదాయ శాఖని పూర్తిగా నిర్మూలించి ఈ రాజ్య ధార్మిక పరిషత్తులో దేవాలయాల నిర్వహణ భవిష్యత్తులో జరగబోతా ఉంది. దీనికి సంబంధించి ఈ ముసాయిదా బిల్లుకు సంబంధించినటువంటి వివరాలను ఈ నెల 29వ తారీఖున ప్రథమనంది దేవస్థానం నందు నంద్యాల జిల్లాలో ఉన్నటువంటి మేధావులతో ఒక సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది. ఆ సదస్సులో ఈ రాజ్య ధార్మిక పరిషత్ యొక్క విధి విధానాలు ఏ విధంగా పని చేయబోతా ఉంది, రాజ్య ధార్మిక పరిషత్తులో సభ్యులుగా ఎవరెవరు ఉంటారు, జిల్లా ధార్మిక పరిషత్ ఏ విధంగా పనిచేస్తూ ఉంది, ఆలయ కమిటీ ఏ విధంగా ఉండబోతా ఉంది, అసలు పూర్తిగా రెవెన్యూని ఏం చేయబోతున్నారు, అర్చకులకు ఏ విధమైనటువంటి సౌకర్యాలు వెసులుబాట్లు ఇవ్వబోతున్నారు, వంశపారపర్య ధర్మకర్తలకు ఏ విధంగా మార్గదర్శనం చేయబోతా ఉన్నారు, తదితర 90 రకాలైనటువంటి అంశాల పట్ల రేపు ఈ నెల 29వ తారీఖున దిగ్విజయంగా ఆ యొక్క సదస్సు జరుగుతూ ఉంది. దేవాలయాల యొక్క నిర్వహణ విశ్వ హిందూ పరిషత్ తన భుజస్కంధాలపై వేసుకుని సమాజంలో ప్రతి ఒక్కరికి కూడా దేవాలయం యొక్క ఆవశ్యకత, అదేవిధంగా దేవాలయం యొక్క స్వయం ప్రతిపత్తిని గురించి చక్కటి విశ్లేషణ ముసాయిదా చట్టాన్ని గత సంవత్సరంలో జరిగినటువంటి విజయవాడలో 5 లక్షల మంది 6 లక్షల మంది హైందవ శంకారావం అటువంటి దానికి వచ్చినటువంటి సందర్భంలో స్వామీజీలు, అనేక మంది రాజకీయ నాయకులు వీళ్ళందరూ కూడా విచ్చేసి అక్కడ స్వామీజీలు, మఠాధిపతులు అందరూ కూడా ఈ యొక్క ముసాయిదా చట్టాన్ని అమలు పరిచి ఉన్నారు. అందులో ఏదైనా లోపాలుంటే, ఇంకా ఏవైనా మనం సలహాలు సూచనలు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటే తప్పకుండా 29వ తేదీ ఈ నెల ప్రథమనంది దేవస్థానం నందు విచ్చేసి ఆ విషయాలన్నీ కూడా పెద్దలు మేధావులు చెప్పేటటువంటి విషయాలన్నీ కూడా విని ఈ కార్యక్రమంలో మనం కూడా నేను సైతం ప్రపంచాగ్నికి సమిధనొక్కటి ఆహుతిస్తాను అనేటటువంటి రకంగా దేవాలయ నిర్వహణ దానికి మనం కూడా ఒక భాగస్వాములై తప్పకుండా ఈ యొక్క కార్యక్రమంలో మనం అర్చకులు, పురోహితులు, మేధావులు, అదేవిధంగా అనేక మంది ఎవరైనా కూడా ఈ యొక్క కార్యక్రమానికి రావచ్చు. తప్పకుండా విచ్చేసి మీ సలహా సూచనలు అందివ్వాల్సిందిగా
ప్రథమానంది దేవస్థానం నందు 29వ తేదీ ఉదయం 9 గంటలకంతా కూడా అందరూ కూడా విచ్చేసి ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయం చేయవలసిందిగా మరి కోరుచూ ఉంటున్నాం. జై శ్రీరామ్.